ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మేల్కొన్నారా? ఉదయకాల సమయంలో మేల్కొన్నట్లయితే ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయకుడవై ఉండుము. కీర్తనలు 30 అధ్యాయము. మరి ఈ కీర్తనలో దావీదు గారు రాసినట్టుగా యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుమని ఆయన వేడుకుంటున్నాడు. ఉదయకాల సమయంలో నాకు సహాయకుడవై ఉండుము దేవా అని దావీదు గారు మరి వేడుకుంటున్న విధానంగా మనము ఉదయమునే లేవగానే దేవాతి దేవునితో ముందుగా మాట్లాడాలి. నీవు ఆయనతో మాట్లాడగలిగితే, ఈ ఉదయకాలంలో నువ్వు ఆయనను చూడగలిగితే నీ కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. నీకు సహాయం చేసేవాడు ఆయన. నీకే అవసరం ఉన్నా సరే, నీ ప్రతి సమస్యను ఆయన చేతులకు అప్పచెప్పు. ఆయన చేతులకు అప్పచెప్పి నీవు ఆయన పాదాల చెంత వేడుకున్నట్లయితే ఆయన నీకు సహాయకుడై ఉంటాడు. మరి నీవు దేవునితో మాట్లాడేవారుగా ఉన్నావా? ఆయనకు ముందు మోకాళ్ళు నీ ఉదయకాల సమయంలో నీ సమస్యలన్నిటినీ ఆయన పాదాల ముందు పెట్టగలిగేవారుగా ఉన్నావా? లోకానుసారముగా లోకంలో కలిసిపోయేవారుగా ఉన్నామో, మనల్ని మనం జ్ఞాపకం చేసుకుని మరి ఉదయకాల సమయంలో ఆయనను వెదికే వారముగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఉదయాన్నే ఆయనను వెదికి ఆయన ముఖరూపాన్ని చూసే వరముగా ఉండాలని, ఆయన దీవెనలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.